నిన్న నారా లోకేష్ గారు సభలో మాట్లాడుతూ ఢిల్లీ నుంచి ఒక మినిస్టర్ వచ్చారు, పరిశ్రమల శాఖ మంత్రి వచ్చి నన్ను పొగిడేసి వెళ్ళిపోయారు. డిఎస్సి బాగా నిర్వహించావు మీరు మీరు నిర్వహించిన డిఎస్సి చూస్తుంటే నాకు దేశం మొత్తం చేయాలనిపిస్తుంది అని చెప్పారు. నేను అడిగే క్వశ్చన్, ఆయన సెంట్రల్ ఇండస్ట్రీ మినిస్టర్, పరిశ్రమ శాఖ మంత్రికి ఎడ్యుకేషన్ పైన ఏం అవసరం? రెండో విషయం, ఆయన ఒక డిఎస్సి ఇక్కడ నిర్వహించారనే ఏమైనా ఐడియా ఉందా? వీళ్ళు సభలో చెప్పారు. రెండోది ఆయనైతే ఎక్కడ ఏ మీడియా ముందు చెప్పలే. వీళ్ళు నన్ను పొగిడేసి వెళ్ళిపోయారనేసి వాళ్ళ మీడియా ఛానల్స్లో, రెండోది ప్రింట్ మీడియాలో ఎక్కడో బాగానే హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం, పివి సింధు విషయంలో, శ్రీ విషయంలో వాళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. వాళ్ళని తెచ్చేసి వాళ్ళకి మేము ప్రమోట్ చేసాం స్పోర్ట్స్లో. వాళ్ళకి శ్రీ అమ్మాయికి అయితే గ్రూప్ 1లో మేము జాబ్ ఇవ్వబోతున్నాం డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అని చెప్తున్నారు. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్, వాళ్ళు వచ్చి ఉద్యోగం చేసి అక్కడ కూర్చోరు. వాళ్ళకి ఒక హోదా కల్పిస్తామన్నమాట.